షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 7. సో ఈ క్లాస్లో మనం నేర్చుకోబోయేది ట్రెండింగ్ అంటే ఏంటి అంటే మనం టెక్నికల్ అనాలిసిస్లో అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే ట్రెండ్ అనాలిసిస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ చేసే మొదటి పని ట్రెండ్ని గుర్తించటం. ఎందుకంటే ఒక ప్రసిద్ధ కోట్ అంటే ఏంటంటే ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ట్రెండ్ అనేది మన యొక్క మిత్రుడు లాగా చూడాలా. ఎందుకు అంటే ట్రెండ్ ఏ దిశలో ఉంటే ఆ దిశలో ట్రేడింగ్ చేసే సక్సెస్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ట్రెండ్ అంటే ఏంటి, ఎలా గుర్తించాలి అనే విషయాలు మనం ఈ సెషన్లో పూర్తిగా అర్థం చేసుకుందాం. ఓకే, అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి అప్ ట్రెండ్. అప్ ట్రెండ్ అంటే ఏంటి? అప్ ట్రెండ్ అంటే మార్కెట్ పైకి కదులుతున్న పరిస్థితి. ఆ సమయంలో బయ్యర్స్ కంట్రోల్లో ఉంటుంది. మొత్తం కూడా ప్రైస్ క్రమంగా పైకి వెళ్తూ ఉంటుంది. అండ్ ప్రతి కొత్త హై గత హై కంటే ఎక్కువగా ఉంటుంది. మీరు చూసినట్లయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సింపుల్గా మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఏదైతే హయ్యర్ హై చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే హయ్యర్ హై ఫామ్ చేసినప్పుడు ఇలా ఖచ్చితంగా అప్ ట్రెండ్ అనేది ఉంటుంది. ప్రతి కొత్త లో కన్నా గత లో కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ స్ట్రక్చర్ని మనం అప్ ట్రెండ్ అంటాం. అప్ ట్రెండ్లో ప్రధానంగా బై ఆపర్చునిటీస్ మాత్రమే వెతకాలి. అండ్ ఇక్కడ హయ్యర్ హై అనేది మనం చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి హయ్యర్ హై. ఓకేనా? అంటే హయ్యర్ హై అంటే ఏంటంటే మార్కెట్ ఒక హై చేసి కొద్దిగా కరెక్షన్ చేయించిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళే గత హైని దాటితే దాన్ని హయ్యర్ హై అంటారు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అయ్యింది, కొంచెం కరెక్షన్ వచ్చింది, అలానే మళ్ళా వచ్చేసరికి ఏమవుతుంది చూడండి, జస్ట్ హయ్యర్ దీనికన్నా వచ్చిందా లేదా. సో కాబట్టి ఇక్కడ మీరు అది చూసినట్లయితే గత హై కన్నా దాటితే హయ్యర్ హై అంటారు. ఇది బయ్యర్ స్ట్రాంగ్గా ఉన్నారనే సంకేతం అండి. హయ్యర్ హైస్ వరుసగా వస్తుంటే ఆ బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతూ ఉంటుంది. దాని అర్థం అంటే అది ప్రొఫెషనల్ ట్రేడర్స్ హయ్యర్ హైయర్ని ట్రెండ్ స్ట్రెంత్గా పరిగణిస్తారు. కాబట్టి మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ హయ్యర్లో అంటే ఏం లేదు, హయ్యర్లో అంటే నార్మల్గా చూసినట్లయితే మార్కెట్ ఒకసారి పైకి వెళ్ళి కరెక్షన్ వచ్చిన తర్వాత గత లో కంటే పై స్థాయిలో సపోర్ట్ తీసుకుంటే దాన్నే హయ్యర్ లో అంటారండి. అండ్ దీన్ని చూపించినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది మనకి, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ లో వచ్చింది, అంటే ఇక్కడ సపోర్ట్ ఫామ్ అవుతుందని చెప్పి మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సపోర్ట్ తీసుకొని దాన్ని హయ్యర్ లో తీసుకుంటాం. అండ్ హయ్యర్ లో అంటే బయ్యర్స్ త్వరగా ఎంట్రీ తీసుకుంటున్నారని అర్థం. ఇది బుల్లిష్ మార్కెట్ లో మరో ముఖ్యమైనది. హయ్యర్ హై ప్లస్ హయ్యర్ లో ఈక్వల్ టు అప్ ట్రెండ్. గుర్తుపెట్టుకోండి, హయ్యర్ హై ప్లస్ హయ్యర్ లో ఈక్వల్ టు అప్ ట్రెండ్. అండ్ డౌన్ ట్రెండ్ అంటే ఏమిటి? మార్కెట్ కి కిందగా కదులుతున్న పరిస్థితి. ఈ సమయంలో సెల్లర్స్ కంట్రోల్లో ఉంటారు. మొత్తం మార్కెట్ మొత్తం కూడా సెల్లర్స్ కంట్రోల్. ప్రైస్ క్రమంగా పడిపోతూ ఉంటుంది. ప్రతి కొత్త హై గత హై కంటే ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రతి కొత్తలో గతలో కంటే తక్కువగా ఉంటుంది. సో మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఓవరాల్గా చూడండి, ప్రతి హై కన్నా ఇంకా లో ఉంది, లో హైయర్ హై కాకుండా లోయర్ లో ఫామ్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం డౌన్ ట్రెండ్గా తీసుకుంటాం. గత హై కంటే తక్కువ హై ఉంటుంది, గత లో కంటే తక్కువలో ఉంటుంది. ఈ స్ట్రక్చర్ని డౌన్ ట్రెండ్ అంటారు. డౌన్ ట్రెండ్లో బై చేయడం కంటే సెల్ ఆపర్చునిటీ వెతకడం చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. అండ్ లోయర్ హై అంటే ఏంటి? లోయర్ హై అంటే మార్కెట్ పైకి చూడండి, ఇది నేను బేసిక్స్ నుంచి చెప్తున్నాను కాబట్టి ఆల్రెడీ మార్కెట్లో మీరు అంతా నేర్చుకున్న వాళ్ళు, కొంచెం హై లెవెల్ ఉన్నవాళ్ళు ఇది ఎందుకు మాకు అవసరమా అన్నట్టు ఫీల్ అవ్వకండి. సో నేను మీకు ప్రొఫెషనల్ ట్రేడింగ్ అనేది ఇంకొక 30 డేస్ 30 వీడియోస్ నుంచి మీకు హైయర్ లెవెల్ అంటే లైవ్ ట్రేడింగ్ సెషన్స్ అనేది మీకు లైవ్లో ఇస్తాను. కాబట్టి సో దీన్ని కొంచెం నాకు సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాని ఇంత సిల్లీ ఫార్మేట్ ఎందుకు చెప్తున్నానని ఆలోచించద్దు. ఇది కంపల్సరీ కొత్తగా మార్కెట్లో వచ్చే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఓకేనా? వాళ్ళ కోసం చేస్తున్నాను. సో అప్డేటెడ్
అడ్వాన్స్డ్ ఇవన్నీ కూడా 1 by 1 వస్తుంది. ఈ వీడియోలు మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లానే కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, వాట్సాప్ కమ్యూనిటీ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ లోయర్ హై అంటే మార్కెట్ పైకి బౌన్స్ అయినప్పటికీ గత హైకి దాటలేకపోవటం, ఇది బయ్యర్స్ వీక్ గా ఉన్నారని సూచిస్తుంది. సెల్లర్స్ మార్కెట్ మీద కంట్రోల్ సాధిస్తున్నారని సంకేతం. అండ్ లోయర్ హైస్ వరుసగా వస్తుంటే ట్రెండ్ వీక్నెస్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది బేరిస్ మార్కెట్ యొక్క ముఖ్యమైన లక్షణం. అండ్ లోయర్ లో కూడా మనకు అదే, కానీ లోయర్ లో అంటే మార్కెట్ గత లో కంటే ఇంకా కిందకు వెళ్ళటం, ఇది సెల్లర్స్ పూర్తిగా ఆధిపత్యాన్ని చూపిస్తుంది. లోయర్ హై మరియు లోయర్ లోస్ కలిసి వస్తే డౌన్ ట్రెండ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లు మనం భావించాలా. ఈ సమయంలో మనం ఎక్కువగా కౌంటర్ ట్రెండ్ ఏంటంటే బయ్యర్కి చాలా రిస్క్ ఉంటుంది, ఇది మనం అర్థం చేసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ వేస్. ఈ సైడ్ వేస్లో ప్రతి మార్కెట్ అప్ ట్రెండ్ లేదా డౌన్ ట్రెండ్లోనే ఉండదండి, కొన్నిసార్లు మార్కెట్ రేంజ్లో ఉంటుంది, కదులుతూ ఉంటుంది. దీన్నే సైడ్ వేస్ మార్కెట్ అంటారు. ఈ సైడ్ వేస్ ఈ సమయాల్లో ప్రైస్ ఒక రేంజ్లో తిరుగుతూ ఉంటుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, జస్ట్ ఇక్కడ లేదా పైకి నుంచి ఇక్కడ నుంచి కిందకి పైకి ఇది సైడ్ వేస్ అవుతుంది. సో ఇది హైకి రావు లోకి రావు అండి, బ్రేక్అవుట్ వచ్చే వరకు పెద్ద ట్రెండ్ ఉండదు. చాలా మంది ట్రేడర్స్ లాస్ అయ్యేది ఈ సైడ్ వేస్ మార్కెట్ లోనే, కాబట్టి ఆ సైడ్ వేస్ మార్కెట్ లో కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ట్రెండ్ ఐడెంటిఫికేషన్. ట్రెండ్ అనేది ఎలా గుర్తించాలా? మొదటి చార్ట్ ని జూమ్ అవుట్ చేయండి, మీరు చార్ట్ ని జూమ్ అవుట్ చేయండి. చేసినట్లయితే హయ్యర్ హై మరియు హయ్యర్ లో ఉన్నాయా చూడండి. అండ్ ఉంటే అప్ ట్రెండ్, లోయర్ హై మరియు లోయర్ లో ఉన్నాయంటే డౌన్ ట్రెండ్. అలానే ఏమీ లేకపోతే సైడ్ వేస్ మార్కెట్. ట్రెండ్ ని గుర్తించడం ఎంట్రీ తీసుకోవడం కంటే చాలా ముఖ్యమైనదండి, ఎందుకంటే రాంగ్ ట్రెండ్ లో మంచి స్ట్రాటజీ కూడా ఫెయిల్ అవుతుంది. రాంగ్ ట్రెండ్ లో మంచి స్ట్రాటజీ కూడా ఫెయిల్ అవుతుంది. సో కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నిఫ్టీలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఇప్పుడు నిఫ్టీ చార్ట్స్ మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక ప్రాంతంలో హయ్యర్ హై కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో హయ్యర్ హై కనపడుతుందా లేదా? హయ్యర్ హై అవునా కాదా? హయ్యర్ హై కనపడుతుందా లేదా? సో ఇక్కడ వచ్చేసరికి లోయర్ లో కనపడుతుంది. సో ఇది హయ్యర్ హై, అలానే హయ్యర్ లో కూడా ఉన్నాయి, ఇది అప్ ట్రెండ్. అలానే ఇక్కడ మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు గత లోని బ్రేక్ చేయలేదు, కాబట్టి ట్రెండ్ ని బుల్లిష్ అంటారు. ఈ విధంగా మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లేదా స్టాక్ ఏదైనా అనలైజ్ చేయొచ్చు అండి. సో మనకి ట్రేడింగ్ రూల్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ట్రేడింగ్ లో కొన్ని గోల్డెన్ రూల్స్ ఉంటాయి. రూల్ నెంబర్ 1 అప్ ట్రెండ్ లో మాత్రమే బై చేయండి. రూల్ నెంబర్ 2 డౌన్ ట్రెండ్ లో బై చేయడానికి తొందరపడకండి. అండ్ రూల్ నెంబర్ 3 ట్రెండ్ కి వ్యతిరేకంగా ట్రేడింగ్ చేయొద్దు. రూల్ నెంబర్ 4 ఆల్వేస్ ఫాలో ప్రైస్ స్ట్రక్చర్. రూల్ నెంబర్ 5 ట్రెండ్ చేంజ్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ట్రెండ్ ని రెస్పెక్ట్ చేయండి. ఇది ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఫాలో చేసే రూల్ అండి. ఓకే, నెక్స్ట్ క్విజ్. నేను ఇప్పుడు దాకా ఏం చెప్పాను ఈ వీడియోలో క్వశ్చన్ వారీగా అడుగుతా, కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ క్విజ్ టైం. హయ్యర్ హై మరియు హయ్యర్ లో ఉంటే ఏ ట్రెండ్? మళ్ళా చెప్తున్నా, హయ్యర్ హై మరియు హయ్యర్ లో ఉంటే ఏ ట్రెండ్? కింద కామెంట్ లో తెలియజేయండి. క్విజ్ నెంబర్ 2 అండ్ లోయర్ హై మరి లోయర్ లో ఉంటే ఏ ట్రెండ్? అండ్ క్విజ్ నెంబర్ 3 రేంజ్ లో కదిలితే అది ఏ ట్రెండ్? కింద కామెంట్ లో తెలియజేయండి. అండ్ ఇవాళ అసైన్మెంట్, మీరు ట్రేడింగ్ ఇవి ఓపెన్ చేయండి, కంపల్సరీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అలాగే డౌన్ ట్రెండ్ స్టాక్ లో లోయర్ హై మరియు లోయర్ లోని చెక్ చేయండి. అలానే నోట్బుక్ లో డ్రా చేసి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాసులో వాల్యూమ్ అనాలిసిస్ గురించి పూర్తిగా నేర్చుకోబోతున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.